హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే నేను టర్కీ కోడి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. టర్కీ కోడి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానన్నాను కదా మీతోటి. అదేం చేసిందంటే ఇప్పుడు సడన్గా కోడి పిల్లలు పెద్దగా అరుస్తున్నాయి అనమాట. ఏం జరిగిందని చెప్పి షెడ్లో నుంచి త్వరగా వెళ్ళాను నేను. కొంచెం దూరంగా అటు చాలా దూరంగా మేస్తున్నాయి అనమాట కోడి పిల్లలు. అసలు ఏం జరిగిందని చెప్పేసి నేను వెళ్ళేసరికి 2 మెంటవలు అనమాట కోడి పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. టర్కీ కోడి మాత్రం పిల్లల్ని వదిలిపెట్టేసి పక్కకు వచ్చేసింది అనమాట. నేను రాత్రే జాగ్రత్త పడాల్సింది, నాదే తప్పు. రాత్రి ఏం జరిగిందంటే పిల్లలన్నిటిని ఈ టైంలో ఎటు పంపించేసి మేము కోళ్ళు ఎక్కి పడుకోవడానికి కర్రలు కట్టామన్నమాట. ఆ కర్రల మీదకి ఎక్కి పడుకుంది. అప్పుడు పిల్లలన్నీ ఎటు పక్కకి వెళ్ళిపోయి అసలు పెద్దగా గోల చేసేసినాయి, అరిసినాయి పాపం తల్లి కోసం. ఇక ఇట్లా కరెక్ట్ కాదు, ఇది ఇక పెంచదని చెప్పేసి నేను ఆ పిల్లలన్నింటినీ తీసేసి బ్రూడింగ్ సెక్షన్లో వేసాను అనమాట. మొత్తం దాని కింద మనం చెప్పుకుంది ఎన్ని పిల్లలు, మొత్తం 24 పిల్లలని చెప్పుకున్నాం కదా. షార్ట్స్ వీడియోస్, లాంగ్ వీడియోస్ నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం 24 పిల్లలు అయితే దాని కింద పెట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా దాని కింద 18 పిల్లలు మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే అది మంచిగా పెంచుతున్నా కానీ నైటు అన్ని పిల్లల్ని పెద్దగా 5-6 కేజీలు ఉంటుంది కదా, బరువు ఉన్నా కానీ చక్కగా పొట్ట కింద పెట్టుకొని సాగుతుందని చెప్పి సంతోషపడ్డందుకు దానికి దిష్టి తగిలిందో ఏమో తెలియదు. కానీ రాత్రి మాత్రం పిల్లలన్నింటిని పక్కకు పంపించేసి పైకి ఎక్కి పడుకుంది. నేను ఆ పిల్లలన్నీ తీసి పక్కన బ్రూడింగ్ సెక్షన్లో పెట్టాను కదా. అవి పాపం చాలాసేపు అరిసి మేత తిని కొంచెం వాటర్ తాగి పడుకున్నాయి అన్నమాట. ఇక తెల్లారి పొద్దున్నే ఏం జరిగింది, మళ్ళీ పిల్లల కోసం వచ్చి ఆ కర్రలు దిగేసి పిల్లల కోసం అరుస్తూ ఉంది. ఇక అది అరుస్తుండేసరికి పిల్లలు కూడా తల్లి కోసం అరుస్తూ ఉన్నాయి. ఇంకా అయితే ఇందులో ఇట్లా ఎడగొట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ పిల్లలన్నింటి తీసి మళ్ళీ తల్లి దగ్గర పెట్టాను అనమాట. తల్లి దగ్గర పెడితే చక్కగా తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం వరకు బాగానే పెంచింది, బాగానే చూసుకుంది, బాగానే ఉంటారులే అనుకున్నాను, ఉంచిద్దిలే అనుకున్నాను. ఇప్పుడు చూస్తే అసలు మెంటవలకు అప్పచెప్పేసింది పిల్లల్ని. నేను వెళ్ళడం కొంచెం ఆలస్యం అయితే పిల్లలు మొత్తం అసలు ఏమయ్యాయో తెలియదు. ఇన్ని రోజుల నుంచి పిల్లలు ఎలా పోతున్నాయి, కాకులు ఏమన్నా పట్టుకెళ్తున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది, పిల్లి ఏమన్నా వస్తుందా అని చెప్పేసి మేమైతే మా వారు నేను చూస్తున్నాం అనమాట. అసలు ఏంటి ఎట్లా జరుగుతుందో చూద్దామని చెప్పేసి తీరా చూస్తే మెంటవలు తింటున్నాయండి పిల్లల్ని. 2 మెంటవలు వచ్చినాయి. మీకు టర్కీ కోడిని చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆ పిల్లలేమో కొంచెం ఎడంగా ఉన్నాయి, ఇదేమో పడుకుంది. మరి దీని కింద ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది తెలియట్లేదు నాకు. రోజు అయితే ఇక్కడే పడుకునిద్ది అనమాట. సాయంత్రానికి తీసుకొని వెళ్ళాలి. పిల్లలు చూడండి మొత్తాన్ని పొట్ట కింద పెట్టుకుందాం. మరి ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో అర్థం కావట్లేదు. పూర్తిగా లెక్కేస్తే కానీ లెక్క తేలదు మనకి. చూసేయండి, నేను వచ్చేసరికి పక్కకి వెళ్తుంది అనమాట. కనీసం అదే మామూలు కోడి అయితే కాకి వచ్చినా లేకపోతే ఏదన్నా వచ్చినా కానీ వాటి మీద యుద్ధం లాగా చేసైనా సరే పిల్లల్ని కాపాడుకుంటాయి. ఇది మరి భారీగా ఉన్నందువల్ల మరి మామూలుగా దీనికి అంత నా పిల్లలుగా దాని ఎఫెక్షన్ లేనందువల్ల మెంటవలు వచ్చినా కానీ కొంచెం సేపు కూడా వాటితోటి గొడవలాగైనా చేయకుండా పక్కనే నిలబడి చూస్తుంది అనమాట. నేను సమయానికి రాబట్టి నేనైతే బ్రతికిచ్చాను కోడి పిల్లలను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు లెక్కేసేంతవరకు తెలియదు ఎన్ని ఉన్నాయో. లెక్కేద్దామంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాయి. మీకు ఎవరికైనా మెంటవల గురించి వాటిని ఎట్లా రాకుండా చేయాలనే విషయం కానీ తెలిసి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మెంటవలు ఇట్లానే వస్తూ ఉంటే ఇంకా కోడి పిల్లల్ని ఏం పెంచుతామండి మనం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.